प्रधान प्रसिद्धतम देवशांति हानि त्रैलोक्यावसरामि विद्या संयमासनि स्वाहा रूपेण पृथ्वीजले हृदये श्यामपेस्तां सदानुगान् स्वाहा अग्रग्रह भेज विक्रमः सुरं गतदुर्गाम भविष्यन्ति दारिणि सुमोशास्ते तस्यादत्रध्यान तस्मै देवाराजन्दा देवतादिवेन्मोचानः तस्मात् देवतादिवेनं पवित्रेणेवाज्यम् आपशृण्हन्तु वैनसः सर्वस्वे सूर्यस्वे प्राणस्वे కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో 2015 జనవరి 26న 84 దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఓం శివశక్తి పీఠం సంబారానగరంలో 84 దేవతామూర్తుల్ని మనం ప్రతిష్ఠించి అప్పటి నుండి కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు నిత్య అన్నదానంతో ఈ యొక్క క్షేత్రం అంతా కూడా ఈ ప్రాంతంలో భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఆధ్యాత్మిక నగరంగా ఇక్కడ వెలిసింది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మరొక కొన్ని దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. అంటే గతంలో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేశాం. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే దశమహావిద్యలు, 10 దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాలు, 7 సప్తమాతృల ఆలయాలు, అలాగే 36 అడుగుల కాలభైరవుడి విగ్రహం, 36 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం, దాంతోపాటు రాజరాజేశ్వరి, నాగదేవత, మరొక ప్రత్యంగిరాదేవి, రాజరాజేశ్వరి, రాధాకృష్ణులతో కూడినటువంటి ఒక మంచి వారాహీదేవి టెంపుల్. వారాహీదేవుడు కూడా 5 ముఖాలతో కూడినటువంటి వారాహీదేవి, 5 ముఖాలు 10 చేతులతో ఉన్నటువంటి వారాహీదేవి రాజ్యాధికారాన్ని చేపట్టాలి అంటే ఆ శక్తియుక్తులు ప్రసాదించి రక్షణ కవచంలో పనిచేసే అమ్మవారు వారాహీదేవి అని అంటారు. మనకి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులకు కూడా ఆ యొక్క వారు ప్రయాణం చేయడానికి ప్రచార రథానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు, ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపంతోనే ఇక్కడ మనం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా సదాశివమూర్తి, చండికాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే దానికి ఒక అమ్మవారైనటువంటి ఏకైక అమ్మవారు చండికాదేవి అని అంటారు. ఆ చండికాదేవి అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తుంది. దాంతోపాటు సదాశివుడు అని అంటే జనరల్గా ఆయన 25 తలలతో ఉంటారు. కింద మొదటి వరుస తలలు వచ్చి 9 తలలు ఉంటాయి. నవగ్రహాలు కూడా ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడానికి 9 తలలు ఉంటాయి. తర్వాత 5 తలలు ఉంటాయి, అవి పంచభూతాలకు నిదర్శనంగా. రెండో తరంలో 3వ వరుసలో వచ్చేసి 3 ముఖాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణువు స్వరూపమైనటువంటి నేను అని చెప్పి పైన ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల అవి మనకి మొత్తం అంతా కూడా ఈ యొక్క చరాచర జగత్ అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా నా దగ్గర ఉంది, సృష్టి స్థితి లయ 3 నా దగ్గర ఉన్నాయని చెప్పడానికి సదాశివమూర్తి ఉంది. ఆ యొక్క స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తుంది. మూడోది రాజ్యాధికారం రావాలి అని అంటే, రాజ్యాధికారం రావాలన్నా, రాజపూజ్యం రావాలన్నా రాజ్యశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణానుగ్రహం ఎవరికైనా సరే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు ఉదయం ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత సోమవారం నాడు 29వ తేదీన మహాకుంభాభిషేకం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క టైంలో ఉత్తరాయణ పుణ్య కాలం వెళ్ళిపోతుంది కాబట్టి దక్షిణాయనం వచ్చేస్తుందని చెప్పి హడావిడిగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతో చాలామంది రాజనగరం నియోజకవర్గంలో చాలామంది ఆత్మీయులు ఉన్నారు, వారందరినీ వ్యక్తిగతంగా పిలవలేకపోయాం. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ ఇన్విటేషన్ ద్వారా కానీ పిలవలేకపోయాం. ఎందుకంటే సడన్గా మా యొక్క గురువుగారు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోతే మళ్ళీ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్న అన్నారని చెప్పి పెట్టేస్తున్నాము. ఈ సంవత్సరం కార్తీక మాసంలో మాత్రం ఆయుత మహాచండీ యాగం అనే కార్యక్రమం మాత్రం ఈ యొక్క క్షేత్ర ప్రాంగణంలో జరగబోతుంది. 108 గుండాలతో 360 మంది ఋత్వికులతో ఎలక్షన్ చేశాము. దాన్ని ఇంకా 3 ఇంతలు పెంచి ఈసారి ఆ యాగాన్ని మళ్ళీ చేయబోతున్నాం. అప్పుడు మహాకుంభాభిషేకం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కుంభాభిషేకం చేస్తున్నాం. ఇక్కడ హడావిడిగా మాకు ఇప్పుడు అవసరమైంది కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలం పోతుంది కాబట్టి మేము ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఇంట్లో సభ్యులతోనే, పిలవకుండా వచ్చే సభ్యులతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం.
ఈ యొక్క కార్తీక మాసంలో మాత్రం రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ ప్రత్యేకించి ఆహ్వానించి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలను కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి పిలిచి ఈ యొక్క మహాకుంభాభిషేకం, ఆయుధ మహాచండీయాగం ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉదయం ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది, అందరూ పాల్గొనండి. అలాగే సోమవారం నాడు 29/6/2026న మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఇక్కడ అన్ని దేవతలు కూడా కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఓం శివశక్తి, సమస్త దేవతలు ఇక్కడ ఉంటారు. సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఓం శివశక్తి పీఠం, ఈ పీఠాన్ని లో ఉన్నటువంటి దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తులు కావాల్సింది అందరినీ కూడా కోరుతాం. థ్యాంక్ యూ. నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఇప్పటికే మన గౌరవ శాసనసభ్యులు ఆధ్యాత్మికవేత్త భక్తుల బలరామకృష్ణ గారు గాదరాడ గ్రామంలో 54 దేవాలయాల సమూహాన్ని నిర్మించి ఈ గ్రామాన్ని ఇప్పటికే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారు. ఇదే ప్రాంగణంలో మరిన్ని దేవాలయాలు అంటే మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందుబాటు లేని మరికొన్ని దేవాలయాలు అంటే రాజశ్యాములు కానీ, సదాశివుడు కానీ, వారాహి కానీ మరికొన్ని ఉపదేవాలయాలు ఇదే ప్రాంగణంలో నిర్మించి ఉన్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు ఇక్కడ విశిష్టమైన పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసి ఈ విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 27వ తేదీన ఈ గుళ్ళు విగ్రహాలన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద ఎత్తున అత్యంత శోభాయమానంగా వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ నెల 29వ తేదీన మహాకుంభాభిషేకం కూడా ఉంది. సమయం తక్కువగా ఉన్నందువల్ల గౌరవ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమి మన కుటుంబ సభ్యుల్ని ఎవరిని పిలవలేకపోయారు. అన్యదా భావించొద్దని కూటమి తరఫున ఇది మన గౌరవ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఈ భక్తి కార్యక్రమంలో తమ వంతు పాల్గొని ఇచ్చేసి ఈ స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని, అలాగే ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని పార్టీలకో లేకపోతే వేరేగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని మరి దేవతామూర్తులందరినీ కూడా దర్శించుకుని మనం ఆ దర్శన భాగ్యం ప్రతి ఒక్కరు కూడా పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే మనం రాజానగర్ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కుటుంబంలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క గాదరాడ దేవాలయాలకు వచ్చి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అన్ని పార్టీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే దర్శన భాగం తీసుకుని మనం ఆ యొక్క ఆశీస్సులు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో దేవి మహాదేవి శివాయ ఓం హ్రీం భవానీ చండికాయ ये भक्त्या परम संकटन मदद साहा उद्गाजा कार्य महोत्सव सकल मोह प्रद्वाग देखे परिवार में जिनवाद स्वाहा जी मंजूर एक दिवार साधना स्वादिका आनिका बल स्वाहा वस्तु जय भोर माधे रे आनंद स्थिरे स्वाहा भगवत समाया या में
एकाकी वषट्